హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక్కొక్కరికి 13,000 రూపాయల వరకు అయితే జమ కాబోతున్నాయి. ప్రభుత్వం అయితే వేస్తున్నారండి మీ యొక్క అకౌంట్‌లో. అయితే ఇది ఎందుకు వేస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో కాని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి మీకు ఆ నోటిఫికేషన్ కూడా జస్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు నోటిఫికేషన్ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో ఉన్న మ్యాటర్ ఇప్పుడు నేనైతే ఇక్కడ చదవబోతున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి తల్లికి వందనం ఏదైతే పథకం ఉందో, ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రతి ఏడాది ఆర్థిక సహాయంగా అయితే అందించబోతున్నారు 13,000 రూపాయలు. అయితే ఈ 13,000 రూపాయలు విద్యార్థుల యొక్క ఖాతాల్లో కాకుండా విద్యార్థులకు సంబంధించి ఎవరైతే తల్లులు ఉంటారో వారి యొక్క ఖాతాల్లో అయితే ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారు. అలాగే పాఠశాల నిర్వహణ నిమిత్తం 2,000 రూపాయలు స్కూల్ ఖాతాల్లో అయితే జమ చేస్తారు. ఇక 1వ తరగతి నుండి మొదలుకొని ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం అయితే ఈ పరిధిలో తీసుకుంటున్నారు. సో ఈ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే ఈ నిధులు అనేది నేరుగా అయితే అందబోతున్నాయి. తాజాగా ప్రభుత్వం అయితే తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం దాదాపు 17,000 అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు కూడా అయితే 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్నట్లుగా గుర్తించారు. వారికి కూడా ఈ పథకం అయితే వర్తింపజేస్తున్నారు. వీరితో పాటు శానిటైజేషన్ వర్కర్ పిల్లలకు కూడా ఇదైతే వర్తిస్తుంది. అలాగే గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల వల్ల వీరికి ఈ అవకాశం అయితే లభించలేదు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వీరికి కూడా అయితే నిధులు అనేది అందజేయబోతున్నట్టుగా ఇక్కడ స్పష్టమైతే చేస్తున్నారండి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మనకు వచ్చేసి 67,47,190 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం అయితే పొందుతున్నారు. ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో మొత్తంగా మనకు 10,120.78 కోట్లను ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారు. ఈ అమౌంట్ అనేది మనకు జూలై 22వ తేదీన అయితే జమ చేయబోతున్నారు. అలాగే ఎవరైతే అడ్మిషన్లు తీసుకొని ఉంటారో కొత్తగా, సో వారికి ఏంటంటే ఆగస్టు 30వ తేదీన ఈ డబ్బులు అనేవి వారి యొక్క తల్లుల ఖాతాలో జమ చేయబోతున్నారు. ఇక ఏపీ మంత్రి లోకేష్ గారు గత మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూలై 16, 17, 18 తేదీల్లో ఈ నిధులను అయితే మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ, అలాగే ఇప్పుడు జూలై 24వ తేదీన అయితే మెగా పేరెంట్స్ మీటింగ్ తల్లుల సమావేశం అనేది కూడా అయితే నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి ముందే తల్లికి వందనం పథకంకు సంబంధించి 13,000 రూపాయలు అయితే తల్లుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రణాళిక ప్రకారం మనకు జూలై 22వ తేదీన ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకైతే జమ చేయబోతున్నారు. ఇక మీరు ఈ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు https://bmsgsw.ap.gov.in అయితే మీరు బియ్యం స్కీమ్ అవుట్ను ప్రదర్శించి సులభంగా చెక్ చేసుకోవచ్చు. సో అలాగే మనకు తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా విద్యార్థుల చదువులు కొనసాగేలా చూడడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని, అందుకే ప్రతి ఏడాది విద్యార్థుల ఖాతాలో 13,000 రూపాయలు తల్లుల ఖాతాలు అయితే జమ చేస్తున్నారని, ఒకవేళ విద్యార్థి తల్లి అందుబాటులో లేని సందర్భంలో వారి యొక్క గార్డియన్ సంరక్షకుని ఖాతాలో ఈ నిధులు అనేది జమ చేస్తారని చెప్పేసి, పాఠశాలల్లో డ్రాఫ్ట్ అవుట్ రేట్లను కూడా తగ్గించడము, డబ్బు విద్యార్థుల చదువులకు అడ్డంకి కూడా కాకుండా తల్లిదండ్రులకు అదనపు భారం పడకుండా ఈ నిధులు అనేది పంపిణీ అయితే జరుగుతుంది. ఇక ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే తల్లులు ముందుగానే కొన్ని పనులు అనేది పూర్తి చేయాల్సి అయితే ఉంటుందండి. ముందుగా తప్పనిసరిగా తల్లులు తమ యొక్క బ్యాంకు ఖాతాలు అంటే బ్యాంక్ అకౌంట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో సంబంధించి ఈకేవైసీ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకప్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకసారి బ్యాంకుకు వెళ్ళి సరి చూసుకోవడం మంచిది. ఒకవేళ ఆధార్ వెరిఫికేషన్ పనులు అనేది పూర్తి కాకపోతే నిధులు అనేవి జమ కావు. తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇప్పుడే మీరు సరి చేసుకోండి. మళ్ళీ డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత మీకు డబ్బులు అనేది జమ కాకపోతే మీరు చాలా వరకు ఇబ్బందులు అయితే పడాల్సి అయితే ఉంటుంది. అలాగే ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకపోతే కొంచెం పెయిన్ కూడా ఉంటుంది. సో దయచేసి ఇప్పుడే మీరు ఏదైనా ఉంటే సరి చేసుకోండి. సో జూలై 22న ఈ ఖాతాల్లో 13,000 రూపాయలు సజావుగా జరగాలంటే ముందుగానే ఆధార్ వెరిఫికేషన్, బ్యాంకు పనులు అనేది పూర్తి చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిధులు అనేది అందుతాయి. అదేవిధంగా మీ పిల్లలకు ఈ ఏడాది స్కూల్లో జాయిన్ అవుతే కనుక తదుపరి విడత నిధులు అనేది వారికి కూడా తల్లికి వందనం అనేది జమ చేయబోతున్నారు. ప్రభుత్వం ఆండ్రాయిడ్ లింక్ అనేది కూడా ఇచ్చారు. సో దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అంగన్వాడీలకు సంబంధించి గత ప్రభుత్వంలో కూడా అయితే
అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ తల్లికి వందనం అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి అయితే ఉండింది. సో, అమ్మఒడికి సంబంధించి కూడా సేమ్ టు సేమ్ 13,000 రూపాయలైతే వేశారు. సో, అప్పుడేందంటే ప్రభుత్వ ఉద్యోగులని చెప్పేసి సో, వీళ్ళకేందంటే డబ్బులనేది వేసే అవకాశం అయితే లేనప్పటికీ ఇప్పుడేందంటే ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు ఎవరైతే చదువుతున్నారో వారి ఖాతాల్లో కూడా ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా 13,000 రూపాయలు జూలై 22వ తేదీనైతే ప్రభుత్వం వీరి ఖాతాల్లో కూడా అయితే జమ చేయబోతున్నారు. సో, మీరు తప్పనిసరిగా ఈ డబ్బులు పడాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలు అయితే చెక్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క పేరు అనేది మీ పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది ఎలిజిబుల్ లిస్టులో ఉన్నాయా లేదా, ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మీరు ఇప్పుడే చెక్ చేసుకొని దాన్ని రెక్టిఫికేషన్ అనేది చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోవాలంటే గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉంటాయి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అని చెప్పేసి ఇప్పుడైతే పిలుస్తున్నారు. ఈ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలకు వెళ్తే కనుక మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్తే కనుక రేపు లేదా ఎల్లుండి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది అంగన్వాడీలు కార్యకర్తలు కూడా పిల్లలకు ఛాన్స్ అయితే ఇచ్చారు కాబట్టి సో, వీరికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటనేది వాళ్ళు చెకింగ్ చేసుకుంటారు. సో, మళ్ళీ రేపు లేదా ఎల్లుండి కనుక వెళ్తే కనుక మీ యొక్క పేరు లిస్టులో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. ఒకవేళ లిస్టులో ఉంటే కనుక మీకు కంపల్సరీ డబ్బులు అనేది పడతాయి. సో, పడాలంటే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్లు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మస్ట్ అండ్ షుడ్ బి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఈ ఎన్పిసిఐ మీకు లేకపోతే కనుక మీకు డబ్బులు అనేవి పడవు. తప్పనిసరిగా మీకు ఎన్పిసి ఉంటేనే ఈ డబ్బులు అనేవి మీ బ్యాంకు ఖాతాలకు నేరుగా పడుతాయి. అలాగే మనకు ఆధార్ లింకప్, ఇది మనకు మొబైల్ నెంబర్ అనేది కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింకప్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ లేని వారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీ యొక్క బ్యాంకుకు వెళ్తే వాళ్ళు సరిచేస్తారు. అలాగే మీకు ఆధార్‌కి సంబంధించి ఒకవేళ ఆధార్‌లో పేరు వేరేగా ఉండడము, రేషన్ కార్డ్‌లో పేరు వేరేగా ఉండడము, ఈ కారణాల చేత కూడా డబ్బులనేవి చాలా మందికి హోల్డ్ అయి ఉంటాయి రిమార్క్స్‌లో. సో, తప్పనిసరిగా ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరన్నా ఉంటే గనక వెంటనే మీరు ఆధార్ సెంటర్స్‌కి వెళ్ళి అక్కడ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో ఒక స్పెల్లింగ్ తప్పుగా ఉండి, ఆ అడ్రస్ తప్పుగా ఉండి, సో, ఈ విధంగా మనకు రేషన్ కార్డ్‌లో అంటే మిస్ మ్యాచ్ అయి ఉంటే గనక వెంటనే మీరు దాన్ని రెక్టిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో, ఆధార్ సెంటర్‌కి వెళ్తే గనుక అది చేస్తారు. ఇప్పుడు మనకు జూలై 22వ తేదీ చాలా దూరం అయితే లేదు కాబట్టి మనకు దగ్గరగా వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ముందే మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే మీకు జూలై 22న అయితే విడుదల చేసిన వెంటనే మీకు అకౌంట్‌లో అయితే ఈ డబ్బులనేవి జమ కావడం అయితే జరుగుతుందండి. సో, ఇదండి మనకు తల్లికి వందనానికి సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఈసారి అయితే అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 13,000 రూపాయలు అయితే పొందండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.